బాలు సత్యం మాటల ద్వారా నిజం తెలుసుకుని శివ చెంప పగలగొట్టి బాలుకి క్షమాపణ చెప్పించిన మీనా. ఎందుకు ఏం జరిగింది? సత్యం బాలు మాట్లాడుకోవటం మీనా ఎలా వింది? మరి నిజం తెలుసుకున్న మీనా శివతో ఏం మాట్లాడింది? ఏ విధంగా క్షమాపణ చెప్పించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గొండెల గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక మొత్తం మీద మీనా అయితే బాలుని అపార్థం చేసేసుకుంది. నిజంగానే బాలు కావాలనే శివని కొట్టాడు అనే ఆలోచనలోకి వెళ్లిపోయింది. ఎందుకంటే శివ చెప్పిన మాటలు అలా ఉన్నాయి. అవే నమ్మినటువంటి మీనా ఇంట్లో కూడా అదే విషయాన్ని చెప్పింది. ఇంట్లో అందరూ కూడా మీనా చెప్తోంది నిజం కాబట్టి ఖచ్చితంగా బాలు కావాలని శివ మీద అటాక్ చేశాడు అన్నట్లుగా అనుకున్నారు. ఇక మొత్తానికి బాలుకి మీనాకి మధ్య గొడవ రావడంతో ప్రభావతి అయితే దీన్ని యూజ్ చేసుకుని వీళ్ళు బయటకు పంపించాలని ప్లాన్ మొదలు పెట్టేసింది. ఇదిలో ఉండగా ఇక మీనా హాల్లో పడుకుని ఉంటుంది, బాలు ఏమో పైన టెర్రస్ మీద పడుకున్నాడు. ఇక ఇదంతా చూసి ప్రభావతి ఇంకేముంది వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టేయొచ్చు, ఎలా అయినా సరే వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంది. ఈ లోపు బాలు అయితే ఇలాగే ఉండిపోతే మా ఇద్దరికి మధ్యన గొడవలు ఎక్కువైపోతాయని చెప్పి ఆలోచన చేసి మీనా దగ్గరకు వస్తాడు. అలా మీనా దగ్గరకు వచ్చినటువంటి బాలు ఇక మొత్తం మీద మీనాతోటి మాట్లాడే ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ లోపే కింద నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపించి చూస్తే అక్కడ సత్యం. ఇలారా అని చెప్పి పిలుస్తాడు. ఇక అలా పిలిచేసరికి ఏంటి నాన్న అంటూ ఉంటే, ఎందుకురా ఇప్పుడు పడుకున్న కోడల్ని లేపి మరీ బాధ పెట్టాలనుకుంటున్నావా అని చెప్పని అంటే, లేదు నాన్న దయచేసి నా మాట వినండి అంటే, ముందు అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. ఏదో కారణం లేకపోతే కోడలు అడిగిన వెంటనే నువ్వు నిజం చెప్పకుండా ఉండవు. సో అసలు ఆ కారణమేంటో నాకు తెలిస్తే అది నువ్వు కోడలికి చెప్పటం వల్ల కోడలు ఎటువంటి ఇబ్బంది పడుతుందా లేదా అనేది నేను నీకు చెప్తాను. ముందు నాకు నిజం చెప్పు అంటే, నాన్న అలాంటిదేమీ లేదు అని బాలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక సత్యమైతే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావనే విషయం అర్థమైపోతోంది బాలు, కాబట్టి నువ్వు నిజం చెప్పు అని చెప్పి తన మీద ఒట్టు పెట్టించుకుంటాడు సత్యం. ఇక ఎవరో మాట్లాడుకుంటున్నట్టుగా అలికిడై వెంటనే మీనా అయితే లేచి చూస్తుంది. అక్కడ బాలు తన దగ్గర నుంచి వెళ్తూ ఉండడం కనపడుతోంది. అంటే ఈయన నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చారనమాట, కానీ మరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చూసేసరికి అక్కడ బాలు ఇంకా సత్యం మాట్లాడుకోవడం కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఈ టైంలో ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆలోచించినటువంటి మీనా ఇక వెంటనే దగ్గరగా వెళుతుంది. అలా వెళ్లేసరికి అక్కడ బాలు సత్యం తల మీద చేపెట్టి నిజం చెప్తూ ఉండడం చూస్తుంది. ఏంట్రా ఏం జరిగిందో చెప్పు అని సత్యం అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, అప్పట్లో అమ్మ ₹1,00,000 పోయి అని బాధపడింది, మన ఇంట్లో అందరం కూడా బాధపడ్డాం గుర్తుందా అంటే, అవును అనగానే మొన్న మనం ఊర్లో దిగిన ఫోటోని కడిగించడానికి ఫ్రేమ్ కట్టించడానికి కెమెరా స్టూడియోకి వెళ్ళాను. ఫోటో స్టూడియోలో అతను అమ్మ ఫోటో చూసి వెంటనే గుర్తుపట్టి ఒక సీసీ ఫుటేజ్ నాకు చూపించాడు. మీ అమ్మగారి దగ్గర ఎప్పుడైనా డబ్బు పోయిందా అని అడిగాడు. అవును అని చెప్పి నేను చెప్పాను. దాంతో ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి అమ్మ దగ్గర నుంచి బ్యాగ్ లో ఉన్న డబ్బు తీసుకుపోవడం, అంటే బ్యాగ్ లాగేసుకుని దాంట్లోంచి డబ్బు తీసుకెళ్లిపోవడం కనిపించింది. ఎవరా వాళ్ళు ఓపెన్ చేయండి అని చెప్పి చెప్తే ఆ వెనక వైపు ఉన్న ఫుటేజ్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో ఎవరున్నారో తెలుసా నాన్న? శివ అని చెప్పని అంటాడు. ఆ గుణాగాడితో కలిసి శివ చేస్తున్న పనులివి. అమ్మ వాడు ఇంటికి వచ్చినప్పుడు అవమానించిందని చెప్పి ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని అమ్మ దగ్గరున్న డబ్బుని వాడు కొట్టేశాడు. ఆ విషయం మనకు తెలియదు. ఈ రోజు నాకు ఈ ఫోటోని కడిగించడానికి వెళ్లడం ద్వారా తెలిసింది. అందుకే వాడిని కొట్టాలని చెప్పి నేను తిరుగుతూ ఉండగా ఈలోపే వాడు నా కార్ స్టాండ్ కి వచ్చి నా ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టడంతో నేను వాడిని కొట్టాల్సి వచ్చింది. అయినా వాడు నా ఫ్రెండ్ జోలికి వచ్చినా రాకపోయినా కొట్టేవాడిని, ఎందుకంటే వాడు చేసింది తప్పు కాబట్టి అని చెప్పేసి అంటూ ఆ డబ్బు గురించి మనం ఎంత ఇబ్బంది పడ్డాం. వాడు అలాంటి పనులు చేస్తున్నాడని తెలిస్తే అత్తయ్య గారు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు. ముందు మీనా తట్టుకోగలదా నాన్న? అందుకోసమే నేనే వాడికి బుద్ధి చెప్దామని చెప్పి కొట్టాను నాన్న. కానీ వాడి చేతిని నేను వంచేశాను, అది కాస్త ఫ్రాక్చర్ దాకా వెళ్ళింది. ఇప్పుడు పోతే 1 సంవత్సరం పోతుంది, కానీ ఇప్పుడు గద్దించకపోతే, మనం మందలించకపోతే వాడి జీవితమే కోల్పోతాడు. ఆ విషయం నేను ఇప్పుడు మీనాకి చెప్పలేను. అందుకే చెప్పలేకే తన దృష్టిలో నేను తప్పుగా అయిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి వెళ్తున్నావా మీనా దగ్గరికి అంటాడు సత్యం. అవును నాన్న,
అని చెప్పని అనగానే ఇప్పుడు మాత్రం తట్టుకుంటుందా? ఇప్పుడు మాత్రం తన తమ్ముడు చేసిన పనిని నువ్వు ఈ విధంగా చేసి సరిదిద్దాలనుకున్నావు అని చెప్పని అనుకుంటుందా? అనుకున్నా అనుకోకపోయినా ముందు వాళ్ళ తమ్ముడు ఇలాంటి పని చేశాడు అంటే తను తట్టుకోగలదా? ఆలోచించరా, దయచేసి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పకు అని అంటాడు సత్యం. దాంతో ఇక బాలు సైలెంట్ అయిపోతాడు. మీనా ఏమీ విననట్టుగా వెళ్లి పడుకుంటుంది. ఇక ఉదయాన్నే లేచి అత్తయ్య నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కూడా నిన్ను బయటికి పంపించే ప్లాన్ చేస్తాను అనుకుంటుంది ప్రభావతి. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తుంది. బాలు ఎదురు పడతాడు. ఇక్కడ ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఎదురు పడ్డటువంటి బాలుతోటి నేను శివ దగ్గరికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్తుంది. మీనా నాతో మాట్లాడింది అంటే మీనా నన్ను క్షమిస్తుందనమాట. ఇక నిజం చెప్పకపోయినా మీనా నన్ను క్షమించేస్తుంది కాబట్టి మీనా దృష్టిలో శివ మంచిగానే ఉంటాడు అనుకుంటాడు బాలు. నేను దింపనా అని అడుగుతాడు. వద్దు నేను వెళ్తాను అని మీనా డైరెక్ట్ గా హాస్పిటల్ కి ఆటోలో వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అక్క రా అక్క ఎలా ఉన్నావక్క అంటూ శివ ఏం తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటే నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా అని అడుగుతుంది. నేను బానే ఉన్నానక్క. బావని అడిగావా? నీకు బావకి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా అంటూ ఉంటే నేను మీ బావ గొడవ పడాలనే కదా, నేను మీ బావ మధ్యలో నాకు మీ బావకి మధ్యలో పెద్ద గొడవ జరగాలనే కదా శివ ఇదంతా చేశావు అంటుంది. అక్క నేనేం చేశానక్క అని చెప్పని అంటూ జరిగిందే నీకు చెప్పాను, బావ నన్ను కొట్టాడు కాబట్టి కొట్టాడని చెప్పాను అంటుంది. అవునా, మీ బావ కొట్టింది తన ఫ్రెండ్ మీద నువ్వు చేయి చేసుకున్నందుకా లేక నువ్వింకేదైనా చేసినందుకా అంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అని అనుకుంటూ కొంపదీసి బావ మా అక్కకు నిజం చెప్పేశాడా ఏంటి అనుకుంటూ ఉంటాడు ఇక శివ. అయితే వెంటనే ఇక మీనా అవునరా చెప్పు, అందుకే మీ బావ నిన్ను కొట్టాడా లేక ఇంకేదైనా చేశావా అంటుంది. నేనేం చేయలేదక్క, నేనెందుకు చేస్తాను అంటూ శివ బుకాయించే ప్రయత్నం చేయగానే ఏం చేశావో ఎందుకు చేశావో నాకు తెలుసురా అని అంటూ ఉంటే ఇక ఈలోపు పార్వతమ్మ వచ్చి అమ్మ మీనా వాడిని ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు, కట్టు కట్టారు అని చెప్పని అంటే సరేనమ్మా పద ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక శివని వాళ్ళింటి దగ్గర దించి మీనా వెంటనే ఫోటో స్టూడియోకి వస్తుంది. అక్కడ ఆ ఫుటేజ్ ని చూపించమంటే నిన్న వచ్చిన అతను అది డిలీట్ చేయమని చెప్పారమ్మా అని చెప్పని అంటాడు. దాంతో ఇక మీనా నిన్న వచ్చిన అతను ఎవరు అని చెప్పని అంటూ ఉంటే అతని ఫోటో నిన్న అతను ఒక ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు చూపిస్తానుండు అని చెప్పి ఆ ఫోటో తీసి చూపిస్తాడు. ఎస్ కన్ఫర్మ్ చేసుకుంటుంది బాలు వచ్చాడు అని చెప్పి. ఇక బాలు ఇక్కడ ఆ ఫుటేజ్ తీసుకున్నాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న మీనా మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఏరా శివ చెప్పు, నిజం చెప్తావా చెప్పవా అంటుంది. ఏంటక్క ఏం నిజం చెప్పమంటున్నావు అని అనగానే వెంటనే శివ చెంప చెళ్ళు అనిపిస్తుంది మీనా. ఏంటక్క ఇది ఇలా ఎందుకు కొట్టావు అని చెప్పని అడగగానే కొట్టాలా చంపాలా, నువ్వు చేసిన పనిని సమర్థించుకుంటమే కాకుండా బావని ఎదిరిస్తావా, బావ మీద నాకు లేనిపోనివి చెప్తావా, నిన్ను కావాలని కొట్టాడు అంటూ నాకు ఆయన మీద అనుమానం కలిగేలాగా మా ఇద్దరి మధ్యన గొడవ కలిగేలాగా చేస్తావా అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావక్క అంటే మళ్ళీ మాట్లాడావంటే చంపేస్తాను జాగ్రత్త. ఏరా ఎలా కనబడుతున్నాడ్రా నా భర్త నీకు, ఈ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు కన్న కొడుకులాగా ఆడుకుంటూ ఒక మంచి ఆలోచనతోటి ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించే ఆయన కనీసం నువ్వు హాస్పిటల్లో ఉంటే చూడటానికి రాకుండా ఉన్నారు అంటే కేవలం నువ్వు చేసిన పనే అంటుంది మీనా. ఏంటే ఏం చేశాడే, ఎందుకే నువ్వు అలా అంటున్నావు, నీ భర్తను వెనకేసుకొచ్చి నీ తమ్ముడే తప్పు అని చెప్పని తప్పుపడుతున్నావు అంటుంది పార్వతమ్మ. వెనకేసుకు రావటం కాదమ్మా, జరిగిన నిజాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తోంది. వీడి గురించి నాకు తెలియక నేను నా అత్తింట్లో అందరి ముందు నా భర్తను నిందించాను, నా భర్తను మాట్లాడినాను, అందరిలోనూ నా భర్తను చిలకన చేశాను అంటుంది. ఏంటే ఏం చేశాడు అంటుంది పార్వతమ్మ. ఏం చేశాడా చెప్తాను విను, నీ కన్న కొడుకు చేసిన నిర్వాకం చెప్తాను విను. అప్పట్లో మా అత్తగారి దగ్గర ₹1,00,000 పోయాయి కదా, అవి ఎవరు కొట్టేశారో తెలుసా? ఈ వెధవి ఇదంతా చేసింది. వీడి వల్లే ఈ రోజు ఆ నిజం తెలుసుకున్న నా భర్త వీడిని కొట్టాడు, సరైన దారిలో పెట్టాలనుకున్నాడు. 3 నెలల నుంచి ఈ వెధవ కాలేజీ కూడా వెళ్ళట్లేదట తెలుసా అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా పార్వతమ్మ షాక్ అయిపోతుంది. ఏరా ఇదంతా చేసింది నువ్వేనా అని చెప్పని అంటే అది కాదమ్మా, అయినా ఏంటమ్మా నేనెందుకు చేశానో చెప్పాను కదా. ఏక్క నీకు ఆ విషయం బావ చెప్పలేదా అంటే అసలు ఈ విషయమే బావ చెప్పలేదురా, వాళ్ళ నాన్న ఒట్టు వేయించుకుంటూ ఉంటే ఆయనకి చెప్తూ ఉండగా నేను విన్నాను. విని నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని నీ దగ్గరికి వచ్చాను. ఎంత ధైర్యం, నా భర్త మీద తప్పు బనాయిస్తావా, నా భర్తకి నాకు మధ్య గొడవలు పెడతావా, నా అత్తింట్లో నా బరువు తీస్తావా అని చెప్పని అంటూ ఇంకా నయ్యం మీ అల్లుడు మంచివాడు కాబట్టి ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పలేదు, చెప్తే ఆ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించమ్మా ఒక్కసారి అంటుంది మీనా.
దాంతో ఇక పార్వతమ్మ నిజమే కదా, ఏరా ఎందుకురా ఇలాంటి పని చేశావు, ఎందుకురా దాని జీవితాన్ని ఈ విధంగా ఆడుకుంటున్నావు అని చెప్పి పిచ్చి తిట్లు తిడుతుంది. ఇక శివ చెంప పగలగొట్టింది కదా మీనా, వెంటనే నడు అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి బాలు దగ్గరికి తీసుకొస్తుంది. ఎక్కడికి? ఆటో స్టాండ్, టాక్సీ స్టాండ్ కి తీసుకొస్తుంది. ఎందుకు వాడిని ఇక్కడికి తీసుకొచ్చావు, అయినా వాడి చెయ్యి విరిగింది, ఇక్కడికి తీసుకొచ్చి అని చెప్పని అంటూ ఉంటే చెప్పరా చెప్పు అని చెప్పి బాలు కాళ్ల మీద పడేస్తుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి మీనా ఇది అని అంటూ, లేవరా నీ చెయ్యి అసలుకే బాలేదు అంటే, అలా చేసే ఇక్కడ దాకా తీసుకొచ్చారు వాడిని అంటుంది. నేను కావాలనేం కొట్టలేదులే మీనా, ఏదో కోపంలో అంటూ ఉంటే, ఎందుకు కొట్టారో నాకు తెలుసు, చెప్పరా క్షమాపణ చెప్పు అంటుంది మీనా. క్షమాపణ ఏంటి మీనా అంటాడు బాలు. నాకంతా తెలుసండి, ఈ వెధవ చేసిన పనేంటో తెలుసు, ఆ పని వల్లే మీరు వాడిని కొట్టారని తెలుసు. అంతా తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టుగా నేను ఉండలేను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసేసి ఇక మీనా బాలుకి అసలు విషయం చెప్తుంది. దాంతో శివ ఇక బాలుని క్షమాపణ అడుగుతాడు. క్షమించు బావా, నిన్న అలా నేను మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ పని చేయకుండానే ఉండాల్సింది, కానీ కోపంలో అలా చేసేశాను, దయచేసి నన్ను క్షమించు, ఈ విషయంగా మీ ఇద్దరు గొడవ పడొద్దు, దయచేసి నన్ను క్షమించు బావా అంటూ ఉంటే, ఆ గుణ మంచోడు కాదురా, అనవసరంగా నీ జీవితం నాశనం చేసుకుంటున్నావని నేను అదంతా చేయాల్సి వచ్చింది తప్ప నీ మీద నాకు కోపం ఉంటుందారా శివ, నిన్ను ఎప్పుడో చదువుకోమని చెప్పిన వాడిని, చదువు విలువ నాకు తెలుసురా, నాకు చదువు లేదు కాబట్టి అంటాడు. ఇక వెంటనే శివ తలదించుకుంటాడు. చదువుకోలేదు కదా అని చెప్పి బావని అవమానించినందుకు సిగ్గుగా ఫీల్ అవుతాడు. చూద్దాం మరి ఈ విధంగా జరిగి మీనా అసలు నిజం తెలుసుకుని శివతోటి బాలుకి క్షమాపణ చెప్పిస్తుందా, బాలు మంచితనాన్ని మీనా అర్థం చేసుకుంటుందా, బాలు మారలేదు అని మంచివాడుగానే ఉన్నాడని మీనా తెలుసుకుంటుందా, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.